ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు, రాష్ట్రాల మధ్య వివాదాలతో నష్టాలే ఎక్కువ. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలతో నష్టాలే ఎక్కువని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే అవి పరిష్కారం అవుతాయని తెలిపారు. అందుకు త్వరలోనే కమిటీ వేస్తామని తెలిపారు. హైదరాబాద్ను నెంబర్ 1గా తీర్చిదిద్దాననే సంతృప్తికి మించిన ఆనందం లేదని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించడాన్ని, ముందు చూపుతోనే విమానాశ్రయాన్ని నిర్మించడాన్ని నాలెడ్జ్ ఎకానమీగా నాంది పలికినట్టు వెల్లడించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉండాలట. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన నివాసం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆయనకు సంబంధించిన అభిమానులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు. దాని తర్వాత జూలై 6 నాడు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రులు, కొంతమంది మంత్రులు, అధికారుల స్థాయిలో రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి డిబేట్ కూర్చున్నారు, చర్చించారు. కానీ ఆ చర్చలో ఎట్లాంటి పరిష్కారం రాలేదు. అయితే ఒక 3 దశలలో దాన్ని పరిష్కరించాలి. అధికారుల స్థాయిలో ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఒక కమిటీ, దాని తర్వాత కూడా పరిష్కారం కాదు ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్ళీ కూర్చోవాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీస్ అండ్ సీనియర్ ఆఫీసర్లు తోని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక 15 రోజుల్లో దానిపైన ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు. దాని తర్వాత నిన్న జూలై 7 నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిండు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ అక్కడ పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద ర్యాలీగా వచ్చారు. దాంట్లో మాట్లాడిండు అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎట్లా ముందుకు తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం ఎట్లా చేయాలి తెలంగాణలో అనే దానిపైన ప్రధానంగా చర్చించినట్లు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు కూడా లేడు. ఆ అధ్యక్షుడిని నియమించే కార్యక్రమం ఇదన్నీ చర్చిస్తారు అనుకుంటారు. కానీ అధ్యక్షుడు వ్యవహారం ఇంకా తేలనట్టుంది. ఆయన మాట్లాడుతూ నాకు తెలంగాణ, ఏపీ రెండు కళ్ళు అంటుండు. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇదే చెప్పిండు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. వీరు అపోజిషన్లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక డిసెంబర్ 9 నాడు చిదంబరం గారు ఒక ప్రకటన చేశారు, తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నామని. దాంతో వెంటనే ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం రాజీనామా చేస్తాం, ఇది అదని బెదిరించారు. దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయించారనేది అప్పుడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు ఆయన పైన. కానీ ఆయన ఎప్పుడు చెప్పేది నాది రెండు కళ్ళ సిద్ధాంతం. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అనుకుంటేనే ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేసిండు, తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసిండు, తెలంగాణ ఏర్పాటుకి అన్యాయం చేసిండు, ఏర్పాటును ఆలస్యం చేసిండు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అని చెప్పి తెలంగాణ సమాజం ఆ రోజు అన్నది. ఇవాళ మళ్ళా రెండు కళ్ళ సిద్ధాంతం మొదలుపెట్టిండు. మరి ఈ రెండు కళ్ళ సిద్ధాంతం దేనికోసం? తెలంగాణని ముంచటానికా, తెలంగాణని పైకి తేటానికా? ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అనే పేరుతోని మళ్ళీ తెలంగాణ పైన పెత్తనం చేయడానికి, తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించడానికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? లేదు ఇటు తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెండు కళ్ళ సిద్ధాంతం. నిజంగానే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటట్టు అటు ఏపీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొని ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, అది కృష్ణా జలాలు కానీ, ఉమ్మడి ఆస్తులు కానీ, 9th and 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు కానీ, ఉద్యోగుల చీలిక కానీ, విద్యుత్ బకాయిలు కానీ, వీటి విషయంలో ఒక స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకొని చేస్తే బాగుంటుంది. ఏం చేస్తారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గెలిచినప్పుడు కూడా కేసీఆర్ ఇంటికి పోయిండు, అలాయి బలాయి చేసుకున్నారు, అంతా చేశారు. చివరికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక సెంటిమెంట్ రేజ్ చేయడానికి తెలుగుదేశం, ఇటు తెలంగాణ నాయకులు కానీ అన్ని పార్టీలు, అటు ఏపీలో ఉన్న పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇట్లే అంటారు రెండు కళ్ళ సిద్ధాంతం అని. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, ఆ సమస్యలు అట్లా ఉంటాయి, తీయరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఏపీ కోసం ఉన్నామని ఈయన చెప్తారు, మేము తెలంగాణ కోసం ఉన్నామని ఇక్కడ తెలంగాణ వాళ్ళు చెప్తారు. చివరికి బ్లఫ్ అయ్యేది ఎవరంటే ప్రజలను బ్లఫ్ చేస్తున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఆ సమస్యలు తీరలేదు, ఆ సమస్యలు అట్లే ఉన్నాయి.
నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 2 రాష్ట్రాలకు సంబంధించి పునర్విభజన చట్టంలో సమస్యలు పరిష్కరించాలంటే ఈ 2 రాష్ట్రాల మధ్యలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్ర ప్రభుత్వం. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ పాత్ర కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం లేకుండా వీళ్ళిద్దరే కూర్చున్నారు, లేచారు, అధికారులు అనరు, మన్ననరు, మశానం అనరు. అది ఒక నిర్మాణాత్మకంగా లేదు ఆ చర్చలు. కానీ నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటుండు. మరి ఈ 2 కళ్ళ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.